ప్రైజ్ లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము సమూయేలు. మనం ఈ రోజు సమూయేలు గురించి తెలుసుకుందాము. వాక్య భాగము మనము చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుండి మనము 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము. యెహోవా ఇక్కడ సమూయేలును పిలిచినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా సమూయేలును పిలిచినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎఫ్రాయిము ప్రాంతంలో రామతయిము అనేటువంటి ప్రాంతంలో రామ అనేటువంటి పేరు గల పట్టణము ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఆ యొక్క పట్టణంలో ఎల్కానా అనేటువంటి మనుషుడు ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. వారి పేర్లు హన్నా, అదేవిధంగా ఫెనిన్నా. హన్నా తన భర్తను చాలా ప్రేమగా చూసేటువంటి హన్నను తన భర్త చాలా ప్రేమగా చూసేటువంటి వ్యక్తి. అయితే ఆమెకు పిల్లలు లేరు. అందువల్ల ఫెనిన్నా ఆమెను చులకన భావంతో చూసేదిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. హన్నా మనసులో చాలా బాధపడుతుండేటువంటి స్త్రీ అయి ఉంటుంది. ఆమె సిలువలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్లి ఈ విధంగా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా దేవా, నా యందు దయ ఉంచి నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నేను నీకు యాజకునిగా చేస్తాను అని హన్నా తనలో తాను మాట్లాడుకోవడము యాజకుడైనటువంటి ఏలీ విన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది హన్నా, నాకు ఒక కుమారుణ్ణి దయచేసి అతన్ని యాజకునిగా చేస్తానని తాను మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలీ విన్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క వేలి తన ప్రార్థన విని ఆమె మత్తురాలై అర్థం లేనటువంటి మాటలు పలుకుతుందని తలంచి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె నుండి నిజం తెలుసుకోవాలని ఆమెను దీవించి నిజాన్ని తెలుసుకొని ఆమెను దీవించి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. హన్నా ప్రార్థించినప్పుడు మత్తురాలై ప్రార్థిస్తుంది అని పలుకుతుంది అని గ్రహించినటువంటి ఏలీ ఆమె దగ్గరికి వెళ్ళి తన యొక్క విషయాన్ని తెలుసుకొని తనను దీవించి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. హన్నాకు ఒక కుమారుడు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఆమె ఆ బాలునికి సమూయేలు అనే పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. బాలుడు చిన్న బాలుడు తల్లి దగ్గర పాలు తాగడము మానగానే హన్నా వాణ్ణి సిలువలో ఉన్నటువంటి దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా నా మనవిని ఆలకించాడని నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు కాబట్టి నేను ఈ బాలుని యెహోవాకి ప్రతిష్ఠిస్తున్నానని మొక్కింది కాబట్టి ఆ బాలుని యాజకుడైనటువంటి ఏలి దగ్గర వదిలి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము. బాలుడైనటువంటి సమూయేలు దేవునికి మనుషులకు అనుగుణంగా జీవించడం అనేది కొనసాగుతోంది. ఏలికి హోప్ని అదేవిధంగా ఫినెహాసులు అనేటువంటి 2 కుమారులు కూడా ఉన్నారు. వారు యాజక ధర్మము విస్మరించి దేవునికి అర్పించేటువంటి మాంసంలో మంచి దానిని వారు ముందే సాగినట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో. అంతేకాకుండా మందిరంలో సేవ చేసేటువంటి స్త్రీలతో వారు వ్యభిచారాన్ని కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాము. కనుక వారిపైన యెహోవా దేవునికి చాలా కోపము వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన ఒక దైవ జనుని ద్వారా ఈ హెచ్చరికను చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము. నీ 2 కుమారులు ఒకే రోజు మరణిస్తారని, అదేవిధంగా నీ తర్వాత ఒక విశ్వాస పాత్రుడైనటువంటి యాజకుడు నియమించబడతాడు అని ఈ యొక్క ఏలిని హెచ్చరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఒక రాత్రి సమూయేలు పడుకొని ఉన్నప్పుడు అప్పుడు దేవుడు సమూయేలు అనే అతన్ని 2 సార్లు పిలిచినట్టుగా మనము చూస్తున్నాము. ఇక సమూయేలు తనని పిలిచింది ఏలి తనను పిలిచాడు అని అనుకున్నాడు. కానీ ఏలి నేను నిన్ను పిలవలేదు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడే పిలిచి ఉంటాడు అని ఏలి సమూయేలుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన నీతో చెప్పినటువంటి మాటలను విని రేపు ఉదయం నాతో చెప్పమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలుని ఎప్పుడైతే దేవుడు పిలిచినాడో సమూయేలు ఏలి పిలిచాడు అనుకున్నాడు. కానీ ఏలి నేను పిలవలేదని, అదే విధంగా పిలుస్తున్నటువంటి వ్యక్తి దేవుడై ఉంటాడు అని, దేవుడు నీతో ఏ మాటలైతే చెప్తాడో ఆ మాటలు నాకు రేపు ఉదయం చెప్పమని ఇక్కడ ఏలి సమూయేలుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము.
దేవుడి యొక్క సమూయేలును పిలిచి మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. తాను ఏలీ కుమారులను నాశనం చేయబోతున్నానని, వారి యొక్క ఇంటికి నిత్యమైనటువంటి శిక్షను విధింపబోతున్నానని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలు దేవుడు చెప్పిన మాటలు ఏలికి చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. సమూయేలు పెద్దవాడైన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా చాలా ప్రసిద్ధి పొందినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా ఆయనకు సమూయేలుకు తోడుగా ఉన్నందువలన ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా, మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డట్టుగా మనము చూస్తున్నాము. ఇక ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడించి యెహోవా మందసాన్ని ఎత్తుకుని పోయినటువంటి సమయంలో మందసాన్ని అంటి పెట్టుకొని ఉన్నటువంటి హోప్ని, అదేవిధంగా ఫినెహాసులు చంపబడ్డట్టుగా మనము చూస్తున్నాము. కుమారులు సంహరించబడ్డారన్నటువంటి వార్త విన్నటువంటి ఏలీ కూడా ఎలుకకు పడి మెడ విరిగి చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. చనిపోయినప్పుడు ఆయన వయస్సు 90 సంవత్సరాలు అయి ఉంటుంది. ఏలీ మరణించినప్పుడు ఏలికి 90 సంవత్సరాలు వయసు ఉన్నట్టుగా చూస్తున్నాము. ఇక ఫిలిస్తీయులు యెహోవా దేవుని మందసాన్ని అష్టోదులో ఉన్నటువంటి తమ దేవత అయినటువంటి దాగోగును గుడిలో ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. మరుసటి రోజు ఉదయము దాగోగు దేవత బోర్ల పడి ఉండటం అనేది వారు చూశారు. రెండవ రోజు కూడా దేవత మందసమ ఎదుట కింద పడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కానీ దాని యొక్క తల, అదే విధంగా 2 అరచేతులు కొంచెం దూరంలో పడి ఉన్నట్టుగా, ముందము మాత్రమే మిగిలి ఉన్నట్టుగా, ఆ దేశంలో ప్రజలు గడ్డల రోగంతో చనిపోతున్నారు అని వాళ్ళు యెహోవాకు భయపడి ఆయన యొక్క మందసాన్ని గాదుకు పంపించినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా మందసము ఇక దాగోగు గుడిలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవత అనేది మందసానికి క్రింద పడి ఉండడం అనేది చూసి ప్రజలు ఆ యొక్క గడ్డల చేత బాధపడుతున్నటువంటి సమయంలో వీరు ఈ యొక్క మందసాన్ని గాదుకు పంపించినట్టుగా మనము చూస్తున్నాము. గాదు వారు ఎక్రోకుకు, అదేవిధంగా ఎక్రోను వారు ఇజ్రాయేలు రాజ్యంలోని బెత్లెహేముకు పంపించినట్టుగా మనము చూస్తున్నాము. మందసము వెంట 5 బంగారు గడ్డలను, అదేవిధంగా 5 బంగారు సంచులను, అంటే చుంచులను, అంటే పందికొక్కులను ఇక అపరాధ అర్పణగా వారు పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఇక మందసాన్ని గిబియోనులో ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలు ఇక్కడ ప్రజలకు, అదేవిధంగా బయలు దేవతకు, అదేవిధంగా హస్తారోతు దేవతలను తీసి పారవేయండి అని, యెహోవానే సేవించండి అని బోధించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇక ప్రజలందరూ కూడా ఆయన బోధను అనుసరించారు. అదేవిధంగా సమూయేలు బేతేలు మరియు గిల్గాలు, ఇస్సా, రామా అనే చోటలో ఉండేటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు ఇక్కడ న్యాయము తీరుస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము సమూయేలును. సమూయేలు వృద్ధుడైపోయినప్పుడు ఇక ఇశ్రాయేలు ప్రజలు ఆయనతో మమ్మలను పరిపాలించడానికి ఒక రాజును ఎన్నిక చేయమని విన్నవించినట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో. అందుకు ఆయన, రాజులు నీ సంతానాన్ని సేవకులుగా, రౌతులుగా, సైనికులుగా, రైతులుగా ఉపయోగించుకుంటారు అని, ఎక్కువ పని చేయిస్తారు అని, మీ కుమార్తెలను దాసులుగా చేసుకుంటారని, అదే విధంగా మీ పంటలో 10వ భాగము పన్ను రూపంలో తీసుకుంటారు కనుక మీకు రాజు అవసరము లేదు అని వివరించినప్పటికీ కూడా ఇక్కడ సమూయేలు వారు రాజు కావాలని కోరారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ సమూయేలు క్లియర్ గా, ఒకవేళ మీరు రాజును ఎన్నిక చేసుకున్నట్లయితే మీకు ఇవన్నీ కూడా రాజుల యొక్క సంతానాన్ని మీకు సేవకులుగా, అదే విధంగా సైనికులుగా మిమ్మల్ని వారు వాడుకుంటారని, మీ చేత పని చేయించుకుంటారని, మీ కుమార్తెలను దాసులుగా చేసుకుంటారు అని, ఇక మీ పంటలో 10వ భాగం అనేటువంటి పంటల రూపంలో వారు తీసుకుంటారు కనుక మీకు రాజు అవసరం లేదని వివరించినప్పటికీ కూడా అయినా ప్రజలు ఆయన యొక్క మాట వినలేదు, సమూయేలు యొక్క మాట వినలేదు. కాబట్టి సమూయేలు యెహోవా సెలవించిన విధంగా కీషు కుమారుడైనటువంటి సౌలును రాజుగా అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలు ఇజ్రాయేలు ప్రజల చివరి న్యాయాధిపతి అయి ఉంటున్నాడు. అదే విధంగా సౌలు ఇక మొదటి రాజుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. సౌలు రాజు సమూయేలుకు బదులుగా తానే దేవునికి దహన బలిని అర్పించి అమాలేకులతో యుద్ధము చేసి బలిష్టమైనటువంటి పశువులను వెంట పెట్టుకొని తెచ్చడము ద్వారా బక్క చిక్కినటువంటి పశువులను చంపి బలిష్టమైనటువంటి పశువులను తన వెంట తీసుకొని రావడము వలన, ఈ 2 విషయాలలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడము వలన
సమూయేలు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, నీవు దహన బలి కోరకు ఈ పశువులను తెచ్చానని అబద్ధము చెప్పడము వలన నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని వేరొకరికి ఇచ్చి వేస్తాడు అని ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. సౌలును ఇక్కడ రాజుగా పట్టాభిషేకము చేసిన తర్వాత అమాలేకులతో యుద్ధము చేసి తాను బలిష్టమైనటువంటి పశువులను నీ దేవుని కొరకు నేను అర్పణగా తీసుకొని వచ్చానని అబద్ధము చెప్పడము, అదే విధంగా ఇక సమూయేలుకు బదులుగా దహన బలి సౌలు అప్పగించడము వలన దేవుడు సమూయేలు యొక్క రాజ్యాన్ని తన చేతిలో నుండి తీసివేశాడు అని, ఇక సౌలు చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేశాడని సమూయేలు ప్రకటించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సమూయేలు బెత్లెహేము గ్రామానికి వెళ్లి యెషయి కుమారులలో చిన్నవాడైనటువంటి దావీదును రాజుగా తిరిగి అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలు మరణించిన తర్వాత ప్రజలు అతని మృతి శరీరాన్ని రామపట్టణంలో పాతిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలు పెద్ద ప్రవక్త. సమూయేలు చాలా పెద్ద ప్రవక్త, అదే విధంగా చాలా భక్తిపరుడు అయి ఉంటున్నాడు. దేవుని శక్తితో నిండి ఉన్నటువంటి వ్యక్తి సమూయేలు అయి ఉంటున్నాడు. న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి అయినటువంటి వ్యక్తి సమూయేలు అయి ఉంటున్నాడు. సమూయేలు బాల్యం నుండి కూడా దేవునికి ఇక్కడ విధేయుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. తల్లి దగ్గర పాలు విడిచినది మొదలుకొని దేవుని మందిరంలో ఏలి దగ్గర ఎదిగినటువంటి సమూయేలును దేవుడే స్వయంగా పిలిచి మాట్లాడి తాను జరగబోయేది తనకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలు సౌలును అదేవిధంగా దావీదును అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలకు రాజులుగా వారిని అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాము. దావీదు మహారాజు వంశంలోనే యేసుక్రీస్తు జన్మించినట్టుగా మనము చూస్తున్నాము. సమూయేలుతో దేవుడు మాట్లాడినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఎల్కానా భార్య అయినటువంటి హన్న ప్రభు సన్నిధానంలో తనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినట్లయితే నేను యాజకునిగా నీకు అర్పిస్తానని మాట ఇచ్చి ఆమె యొక్క దేవాలయంలో శిలోహ దేవాలయంలో సమూయేలును సమర్పించినందువలన సమూయేలు బాలుడుగా నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగి దేవుడు అతనితో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. అతడు మంచి ప్రవక్తగా పెద్ద ప్రవక్తగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. చివరి న్యాయాధిపతిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. 91వ సంవత్సరంలో తాను మరణించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇక్కడ మనము మొదటి సమూయేలు గ్రంథం చూసినట్లయితే 2వ వచనం 26 వచనంలో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెనని వాక్యము సెలవిస్తుంది. బాల్య దినములలో నుండే దేవుడికి సమర్పించబడినటువంటి సమూయేలు ఒక మంచి ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించిన వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. నాడు నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నాడు నేడు సజీవుడైనటువంటి దేవుడు, నాడు సమూయేలు ప్రవక్తను అభిషేకించిన దేవుడు, సమూయేలుతో మాట్లాడినటువంటి దేవుడు నేడు నీతో నాతో కూడా మాట్లాడగలడు. ఎప్పుడు అంటే పూర్తిగా మనము సమర్పించుకున్నప్పుడు. సమూయేలు పూర్తిగా విధేయత చూపించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. కనుక ఆ విధంగా మనమందరం కూడా సమూయేలు వలె ఉందమో గాక. ఆమేన్.